సీఎం పదవి జాక్పాట్ కాదని అన్నారు సీఎం చంద్రబాబు. సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించిన సీఎం చంద్రబాబు విజన్ 2029 డాక్యుమెంట్ను ఆవిష్కరించారు. ఏడాదిలోపు కుప్పంలో 50,000 ఇళ్లకు సోలార్ విద్యుత్ ఏర్పాటు చేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. నడుమల గ్రామంలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు మంత్రి నారా లోకేష్. ఉండి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. భయపెడుతున్న హెచ్ఎంపీవీ వైరస్ భారత్లో అడుగుపెట్టింది. బెంగళూరులో 2 శిశువులు, గుజరాత్లో 2 ఏళ్ల బాబు ఈ వైరస్ బారిన పడినట్లు గుర్తించారు. హెచ్ఎంపీవీ వైరస్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా. కర్ణాటకలో నమోదైన హెచ్ఎంపీవీ కేసులపై అప్రమత్తంగా ఉన్నామని అన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్. ప్రతి ఆసుపత్రిలో 20 బెడ్లను హెచ్ఎంపీవీ వైరస్ పేషెంట్ల కోసం సిద్ధం చేశామన్నారు. ఇక 3వసారి ప్రధాని అయ్యాక రేపు వైజాగ్ రానున్నారు ప్రధాని మోదీ. విశాఖ రైల్వే జోన్, ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. మంత్రులంతా విశాఖలోనే మకాం వేసి ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే సభావేదిక ప్రాంగణాన్ని ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. మరోవైపు 2,80,500 కోట్ల పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని అన్నారు మంత్రి సత్యకుమార్. కాకినాడ సీపోర్టు విషయంలో ఈడీ విచారణకు హాజరయ్యారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. కేవీ రావు ఎవరో తనకు తెలియదని, తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నారు విజయసాయిరెడ్డి. హైదరాబాద్లో నిర్మించిన చర్లపల్లి రైలు టెర్మినల్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, సీఎం రేవంత్లు వర్చువల్గా హాజరయ్యారు. ఇక ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. 2,000 కోట్ల బకాయిలు వెంటనే చెల్లించాలని సేవలు నిలిపివేశారు. ఇవాళ స్పెషల్ సిఎస్లతో హాస్పిటల్ అసోసియేషన్ భేటీ కానుంది. ఇక ఢిల్లీలో తమను గెలిపిస్తే కర్ణాటకలో మహిళలకు ప్రతి నెల 2,500 అందించే ప్యారీ నిధి యోజన పథకాన్ని ఢిల్లీలోనూ అమలు చేస్తామని కాంగ్రెస్ పేర్కొంది. భయపెడుతున్న హెచ్ఎంపీవీ వైరస్తో బలహీనపడుతున్న రూపాయి, ఆసియా మార్కెట్ల నుండి బలహీన సంకేతాలు స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. సెన్సెక్స్ 78,000 దిగువ మార్కెట్కు పడిపోయింది.